మాది అసగపల్లి అండి. నా పేరు బాబాజమ్మ. అనకాపల్లి జిల్లా, సబ్బవరం మండలం, అసకపల్లి గ్రామం. నన్నేమో నాగరాజు, కర్రి నాగరాజు జాయిన్ చేశాడు. వాడేమో ఇలాగా మీరు ఈ సెక్షన్ లో జాయిన్ అయ్యి బాగున్నది, నువ్వు కూడా బాగా ఎక్కువగా మందులు వాడేస్తున్నావు, నువ్వు జాయిన్ అయితే బాగుంటది అంటే, సరే చేస్తాను అని చెప్పేసి మొదలు పెట్టాము. వన్లో ఉండేవారు. వేళతో అయిపోయింది అంటున్నారు కదా. తర్వాత ఏమో నాకు ఏంటంటే కుడి కుడి చెయ్య ఎక్కువగా నిప్పులు ఉండేవి. తర్వాత ఏమో గుండెల మీద ఒక కాయ అంటే పుండు పుట్టింది. ఆ పుండు ఏమో కాయలాగా అయిపోయింది. అది ఎక్కువగా నిప్పు ఉండేది, అది తగ్గింది. ఇప్పుడు 7 రోజులు చేసాం కదండి. అది చేసిన తర్వాత తగ్గింది. ఆ తర్వాత మళ్ళీ పుట్టేమన్నారు కదా. పుట్టు ఎప్పుడు అంటే వినాయక చవితి నాడు, మర్నాడు తిన్నాం. తర్వాత కాళ్ళు చేతులు పీకడం, నాకేమో అరికాళ్ళు పట్టుకొని లేచినట్టు ఉండి నల్లపోయేదాన్ని. అది కూడా తగ్గింది. ఇప్పుడు పావు ఆట ఉన్నది, 3 ఆటాలు తగ్గింది. ఈ వెనకాల కుడి పక్క వాసి ఈ జర్రు మంగిరితే ఎలా ఉంటదో అలాగా జగజర్ జర్ 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 మంతుండేది. అది తగ్గింది. అది ఒక పావు రోజుకి, రోజు తప్పించి రోజు ఎప్పుడు అలాగా వస్తుంటది. తర్వాత ఏమో బీపీకి, షుగర్కి, థైరాయిడ్కి, హార్ట్కి, వీటికంటికి మందులు వాడేదాన్ని. ఇప్పుడు అవి కూడా మొత్తం వారం రోజులైంది, మొత్తం వేసుకోలేదు. థైరాయిడ్ కూడా వేసుకుంటే దాన్ని, ఇప్పుడు వేసుకోలేదు. బాగానే ఉంది. థైరాయిడ్కి 4 రోజులు వేసుకోకపోతే గొంతు పట్టేసేది, గొంతు అయిపోయి మనిషి లావైపోయేదాన్ని. ఇప్పుడు అలా మామూలు సన్నంగానే ఉన్నాను, బాగానే ఉంది. చర్మం మీద మాత్రం నాకు ఇప్పుడు ఎండాకాలంలో బాగా పీసిపోద్ది. పీసిపోయిన తర్వాత పొపటల్లాగా వచ్చేస్తాయి. అలాగే వచ్చింది, కానీ స్కిన్ మాత్రం బాగానే ఉంది. తర్వాత ఏమో ఇప్పుడు నేను సెకండ్ లెవెల్లో కూడా చేద్దారనేసి అనుకుంటున్నాను. అంటే ఇది ఇలా కంటిన్యూ చేద్దారని అనుకున్నాను. చేస్తే బాగుంటదేమో, ఇంకా ఉన్న హాఫ్ పార్ట్ తగ్గుతుంది కదా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలాగని జాయిన్ అవ్వాలని అనుకున్నాను. తమ్ముడితో వచ్చాను, చెప్పి ఇలా నేను గుడి దగ్గరకు వచ్చాను, మీరు నన్ను పిలిచారు. పిలిస్తే కట్ అయిపోయింది. కట్ అయిపోగానే మళ్ళీ వాడు చెప్పినట్టుగా నొక్కాను. ఇక్కడ నొక్కితే ఆవిడ వచ్చింది అనమాట. అది నాకు ఒంట్లో కొంచెం మాత్రం క్షేమంగానే ఉంది, కులాసగానే ఉంది, హ్యాపీగానే ఉన్నది. నీరసం పడింది అనుకోండి, నీరసం పడితే వెళ్ళి ఒక లోట, ఒక 1/2 లీటర్లు మంచినీళ్ళు వేడి చేసుకొని తాగేస్తాను. తాగానే అంతా బాగా అవుతుంది. నిన్నను మధ్యాహ్నం నుంచి తలపోట్లాగా వచ్చింది. తలపోట్లాగా వస్తే మొన్న చెప్పారు కదా మీరు, దిండ్లు అయితే లేకుండా తల కింద చెయ్యిలు పెట్టుకొని ఆ నేల పడుకోమని. అలా పడుకున్నాను, 1 గంట పడుకున్నాను. పడుకుంటే అలాగ కొద్ది తగ్గింపుగా ఉంది. కానీ మళ్ళీ ఉదయం టిఫిన్ చేయమన్నారు కదా. టిఫిన్ చేసిన తర్వాత కొంచెం దీనిలాగా అంటే ఇన్నాళ్ళ టిఫిన్ చేస్తే ఎలాగుండేదో అలాగ ఉండేది అనమాట. టిఫిన్ లేకుండా మామూలు జ్యూస్ మీద బాగున్నట్టుగా అనిపించింది. అది ఒంట్లో మాత్రం తేలిగ్గా ఉంది, బాగానే ఉంది, హ్యాపీగా ఉంది. అప్పుడంతా ఇప్పుడు చేసిన తర్వాత అదేండి. ఇప్పుడు మళ్ళీ నేను సెకండ్ లెవెల్ చేసి బాగానే ఉంటుంది అని చెప్పి, ముందైతే ఫస్ట్ లోనైతే నేను ఆకలికి ఉండలేకపోయేదాన్ని. ఆకలి ఏమైనా తిన్నా సరే గాని మళ్ళీ వెంటనే ఆకలేసి, ఇప్పుడు అలాంటిది జ్యూస్ మీద నాకు ఆకలి అనేది వేయలేదు. ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే మంచినీళ్ళు తాగేసేదాన్ని. మంచినీళ్ళు తాగేస్తే అలా తగ్గిపోయేది. అది నేను దీని గురించే ఇప్పుడు ఈ ఒంట్లోనూ బాగోలేని దానికి మందులు మానేద్దాం అన్న లెక్కల్లోనే నేను జాయిన్ అయ్యాను. అందుకు వారం రోజులే కూడా మందులు మానేశాను. నేను వారం రోజుల కిందట వెయిట్ చూపించుకుంటే 50 కేజీలు ఉన్నాను. తర్వాత ఏమో మళ్ళీ నిన్న చూపించుకున్నా 50 ఉన్నాను. అంటే ముందు
షుగర్ చూపించుకుంటే, షుగర్ అంటే చాలా అయిందండి చూపించుకోలేదు. మొన్నను కిందటి వారంలో నేను షుగర్ చూపించుకున్నాను. షుగర్ చూపించుకుంటే 60 వచ్చింది షుగరు. 200 150 ఉన్నది అని అన్నారు బీపీ. దానికి రేపు వెళ్ళి చెక్ చేయించుకుందారి అనుకుంటున్నాను. అంటే ఈవేళ వెళ్దారు అనుకున్నాం. ఈవేళ వెళ్దారంటే మా అబ్బాయికి ఏమో కొంచెం అలా చుట్టాలకి కొంచెం ప్రాబ్లం ఉండి హాస్పిటల్లో ఉండిపోయాడు. రేపు వెళ్దాంలే అమ్మా అన్నాడు. అందుకు రేపు వెళ్ళి చెక్ చేయించుకోవాలండి. బ్లడ్కి చేయించుకుందామని అనుకుంటున్నాను. అది ఇప్పుడు అది చూపించుకున్న తర్వాత మళ్ళీ మీతో మాట్లాడొచ్చు కదా, అప్పుడు మాట్లాడాలని అనుకుంటున్నాను. ఇప్పుడు మాత్రం హ్యాపీగా ఉంది, క్షేమంగానే ఉంది, బాగానే ఉంది. అంటే అప్పుడు మీ ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వకముందు అంట ఇప్పుడు బాగుంది. అప్పుడు లెవెల్ కంటే ఇప్పుడు లెవెల్ బాగుంది. మా తమ్ముడు కన్నారా చెప్పిన తర్వాతే నేను జాయిన్ అయ్యాను. అందుకు ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచే ఇక్కడికి వచ్చాను. వాడే పెట్టాడు, నాకు పెట్టుకోవడం వచ్చింది కాదు. కాకపోతే వాడే పెట్టాడు. పెడితే అది ఇక్కడికి వచ్చాక మీరు పిలిచారు. పిలగానే నాకు అది నొక్కడం ఏదో తెలియలేదు. ఇప్పుడు గుడి దగ్గరకు వచ్చి నేను అలాగా ట్రై చేద్దామని చేశాను. చేస్తే మీ వాయిస్ వినబడింది. వినపడగానే మాట్లాడుతున్నాను. అది గురువు గారు. సరే, నమస్కారం. ఇంత బాగుంది అది. Yes, thank you so much. బాగా జాయిన్ అవ్వాల్సి వచ్చింది. హెల్త్ బాగుంది. అలా తర్వాత ఇంకోటండి, తర్వాత ముందు బ్లడ్ వచ్చింది. అది ఏమైంది, తగ్గింది. తగ్గిన తర్వాత 7 రోజులు మనం డైట్ చేసాం కదా, 7 రోజులు జ్యూస్ మీద ఉన్నాం కదా. మళ్ళీ వినాయక చవితి మర్నాడు కూడా ఫుడ్ తినమన్నారు కదా. తిన్న తర్వాత ఆ మర్నాడు మళ్ళీ 12 బ్లడ్ వచ్చింది. అది మళ్ళీ తర్వాత మనం ఈ ఫ్రూట్ లోకి రాగానే రాలేదు. అప్పుడు అదేమో పడుకుంటప్పుడు కూడా వచ్చింది, పగల పడుకున్నా వచ్చేది. ఇప్పుడు రాలేదు. ఇప్పుడు అలాగేమీ లేదు, బాగానే ఉంది. ఇప్పుడు 11 రోజులు జ్యూస్ మీద ఉన్న తర్వాత అలాగేం రాలేదు. ఇలాగే బాగుంది అన్నట్టు అలా చేస్తే బాగుంటుంది అనేసి చేద్దారని అనుకుంటున్నాను. నా పనులన్నీ నేనే చేసుకున్నాను. అంతకుముందు చెయ్యి ఎత్తడానికి భయం వేసింది. ఇప్పుడు రాలేదు, బాగానే ఉంది. అంటే ఆ పావాట ఉన్నది ఇంకా నా నొప్పి, కాలేటి చెయ్యేటి కూడా. అంత ముందు నడ్డానికి కూడా ఏమైనా కొంచెం దూరం నడిచానంటే సలుపులాగా వచ్చేసేది. ఇప్పుడు ఆ సలుపు కూడా రాలేదు. ఎప్పుడు ఏదో ఒక రోజు వస్తుంటది. వస్తే కొంచెం ఎక్సర్సైజ్ చేయగానే అలాగ మళ్ళీ నిద్ర పడతాను. నిద్ర మాత్రం ఒక్కొక్క రోజు బాగానే పడుతుంది, ఒక్కొక్క రోజు సరిగా పట్టట్లేదు. అందుకే ఇవన్నీ తగ్గుతాయి కదా, ఈ ఈ అంటే ఏకంగా కంటిన్యూగా చేస్తే బాగుంటది కదా అనేసి నా ఒపీనియన్. మరి మీరు ఏం చెప్తారు? అది Right. అలా స్కిన్ ఉబ్బురుగా ఉన్నట్టు ఉండేది. ఇప్పుడు ముఖం అది దీనిలాగా, అంటే అందరూ పీకిపోయి అని అనుకుంటున్నారు. అయినా నాకు హ్యాపీగా తేలిగ్గా ఉంది. అది నాకు నా ఒంటికి నా శరీరానికి బాగోవాలి, కానీ ఎవరో ఏదంటే మనం ఏం చేయగలం. అది వాళ్ళ ఇష్టం. నాకు ఈ మడం మాత్రం రాత్రులు అస్సలు లేచి కిందని కాలు పెట్టలేకపోయిందండి. ఏదైనా గోడ ఏమైనా పట్టుకుంటే గాని 4-5 సార్లు బాత్రూమ్కి వెళ్ళవలసి వచ్చేది పాస్కి. ఇప్పుడు పాస్కి అలాగే కానీ పావాడ ఉంది, అంటే అంత తగ్గింది. పావాడగా కొంచెం ఉందన్నమాట. ఆ కొంచెం ఈ 24 రోజులు చేసితే తగ్గిపోద్ది కదా అని నా ఒపీనియన్. మరి అలాగే చెప్పేసి మా తమ్ముడితో కూడా చెప్తాను. చెప్తే మరి ఎలాగ నువ్వు డైట్ లోనే ఉంటున్నావు కదా, అలాగే కంటిన్యూ చేద్దాలి, నేను గురువు గారిని అడుగుతాను అని చెప్పేసి అన్నాడు. అంతే. ఇప్పుడు ఆడి దగ్గరే నేను ఉదయం నుంచి ట్రై చేస్తున్నాను, రాలేదు నాకు. రాపోగానే ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను. అంటే వాడికి నాకు దగ్గరగానే ఉన్నది. అప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే వాడు ఇలాగా చేశాడు అనమాట. చేసిన తర్వాత చెప్తారు, మా పిస్తారు ఇప్పుడు మాట్లాడు అన్నారు.
ఇంతకుముందు ఎలాగ ఉన్నదో ఇప్పుడు ఎలాగ ఉన్నదో అలాగా మాట్లాడు, ఊరి పేరు అన్ని చెప్పు, ఎవరు జామీన్ చేశారని చెప్పు అని చెప్పేసి అన్నాడు. అదే అందుకే వాడు కన్నా నాగరాజు జామీన్ చేశాడు. ఊరు ఆసకపల్లి, మాది అనకాపల్లి జిల్లా, సభవరం మండలం. అదేంటి మరి నాకు ఏం చేస్తారో మీ ఇష్టం. శక్తిపాతం మాత్రం వాడు ఆ మధ్యలో కాశీ వెళ్ళాడు కదా, కాశీ వెళ్ళిన 4 రోజులు 3 రోజులు నాకు ఇది పెట్టుకోవడం వచ్చింది కాదు. రాక ఆ 4 రోజులు 3 రోజులు చేయలేదంటే సెలలా నొక్కుతున్నాను, మరి రావడం లేదు నాకు. ఈ సెలలు చేయడం నాకు వాళ్ళ మనవడు కూడా చేశాడు కానీ నిన్న నాకు చేయడం రాలేదు. పెద్దవాళ్ళకి చేయడం రాదు, చిన్నపిల్లలు బాగా వచ్చేస్తుంది. అది మరి నా ప్రాబ్లం చెప్తాను, మరి దానికి మీ సొల్యూషన్ ఏదో చెప్పండి. నాకు ఇన్నాళ్ళ మీద హెల్త్ మాత్రం బాగుంది. అంటే ఇప్పుడు కొంత దూరం నడిచాను అనుకోండి, నడిస్తే కాలు పీకేసేది. 2-3 సార్లు మీద నుంచి మెట్ల మీద నుంచి కిందకి దిగాలి. 1 floor లో ఉన్నాం. అది దిగి మళ్ళీ ఎక్కేటప్పటికి కాలు ఎక్కువ పీకేసేయి. ఇప్పుడు అలాగేం లేదు, బాగానే ఉంది. అలాగని చెప్పేసి వస్తాయేమని చెప్పేసి 2-3 సార్లు ఎక్కి దిగుతున్నాను కూడానా. బాగానే ఉంది. అది అది చెప్తారని అంటే, నీకు ఉన్నాయన్నీ చెప్పు, ఇంతకు ముందు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారో చెప్పు అన్నాడు. అందుకే అవన్నీ మీకు చెప్తున్నాను, మీరేమి ఇదని చెప్పకండి. Subha. Right. Very good. Right. Okay.